ఇక తెలంగాణలో మరొక కొత్త పార్టీ పురుడు పోసుకుంది. కొంతకాలంగా పార్టీతో వస్తున్నా అంటూ చెప్పుకొచ్చిన మాజీ ఎమ్మెల్సీ మాజీ సీఎం కూతురు కేసీఆర్ ఇప్పుడు కొత్త పార్టీని ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణలో ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు విపక్షంలో బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయి. ఇక లెఫ్ట్ పార్టీలు కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాయి. రైట్, ఇక తెలంగాణ కొత్త పార్టీ పేరును కవిత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేనగా కూడా టీఆర్ఎస్ గా కూడా ప్రకటించారు. సో ఆమె ఈ పార్టీ ప్రకటన వెనుక ఏదైనా వ్యూహం ఉందా? మొన్నే మనం చూస్తాం బీఆర్ఎస్ రాష్ట్ర సమితిగా ఉన్నదాన్ని మన టీఆర్ఎస్ గా మారుస్తామంటూ కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాజీ మంత్రి అన్నారు. బట్ ఈ నేపథ్యంలో అనూహ్యంగా కూడా కవిత టీఆర్ఎస్ పేరును కూడా తెరపైకి తెచ్చి చాలా వరకు కూడా అందరినీ షాక్ గురి చేశారు. సో చాలా వరకు ఆవిడ మాట్లాడుతూ కూడా మొత్తంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీ మూడు పార్టీలు వాళ్లలో ఉన్న లోపాలను కూడా ఎత్తికడుతూ మన పార్టీ మన ప్రభుత్వంలోకి 2 ఏళ్ల పాటు మనం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాము, ఒక తర్వాత కూడా అధికారంలోకి వస్తాము, అమ్మ పాలన సాగుతుందంటూ కూడా తనదైన శైలిలో కూడా చాలా వరకు ఆవిడ స్పీచ్ ఇవ్వడం జరిగింది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు బల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు. నమస్తే అండి మల్లయ్య యాదవ్, ఎట్లా చూస్తున్నారు? కవిత గారు పార్టీ పెట్టారు, బీఆర్ఎస్ గా కూడా నామకరణం చేశారు. సో చాలా వరకు కూడా ప్రధానంగా 3 పార్టీలు మాట్లాడినా కూడా కౌంటర్ ఇచ్చిన ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ పైనే ఆవిడ మాటలు ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా ఉన్నాయి. కేసీఆర్ గారిని ఒక మరమనిషిగా కూడా మాట్లాడుతూ ఒకప్పుడు కేసీఆర్ వేరు, ఇప్పుడున్న కేసీఆర్ వేరు. ఒకప్పుడు చేనేత కార్మికుల కోసం భిక్షాటన చేసిన కేసీఆర్, ఇప్పుడు ఆయన అటువంటి కేసీఆర్ కాదు, పూర్తిగా మారిపోయిన కేసీఆర్ ఆయన. కాళేశ్వరం గురించి ఇంత అవినీతి జరిగితే తప్పు చేసిన వాళ్ళ గురించి చెప్తే నన్ను బయటేసిండ్రు, నేను ఏం చేశాను తప్పు అంటూ కూడా చాలా వరకు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ గానే కవిత మాటలు అక్కడ ఉన్నాయి. కవిత గారికి నచ్చనంత మాత్రాన కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చదు అని చెప్పేసి అనుకుంటే వారి అవగాహన రాహిత్యం. వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత అభిరుచులను బట్టి వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చుతారు, ఒక్కోసారి వాళ్ళ స్వకార్యాలు చక్కబెట్టలేనప్పుడు నచ్చకపోవచ్చు. ఇవాళ కవిత అనంటే ఈ రాష్ట్రానికి పరిచయం చేసిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కూతురుగానే ఆమెకు ఆదరణ, అభిమానం, ప్రజలలో ఆదరణ లభించింది. బతుకమ్మ అప్పుడు ఉద్యమం జరుగుతున్నా తెలంగాణ బతుకమ్మగా పేరు ఒక ఆడపడుచుగా వచ్చింది అనంటే దేశ విదేశాలలో ఆమె బతుకమ్మ ప్రదర్శనలు ఇవ్వడానికి కేసీఆర్ గారు ప్రోత్సహించి అవకాశం ఇచ్చి సలహా సూచనలు ఇచ్చి వస్తుంది ఆడపడుచు అని చెప్పడం మూలాన వారికి ఆదరణ దొరికింది. ఆ రకంగా గుర్తింపు దేశ విదేశాలలో తెచ్చుకుంది. ఎంపీగా అవకాశం ఇచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లాకి వారి పుట్టినిల్లు కాకపోయినా మెట్టినిల్లు అయినా కానీ అక్కడి నుంచి అవకాశం ఇస్తే ప్రజలు గెలిపించారు. రెండోసారి వారి వ్యక్తిత్వం వల్ల ఓడిపోయారు. ప్రజలలో వాళ్ళు కలిసిపోయారా లేదా అనే దాన్ని మనం ప్రత్యక్షంగా చూసుకుంటే రెండోసారి ఓటమి కారణాలు వారి వ్యక్తిగతమే అవుతుంది. ఆ తర్వాత కూడా మళ్ళా పార్టీ అవకాశం ఇచ్చింది వారికి ఎమ్మెల్సీగా. ఈ లోపల అనేక రకమైన ఆరోపణలు ఎదుర్కొంది. అవన్నీ కేసీఆర్ గారు చేయమనంటే ప్రోత్సహిస్తే కాదు, వీరి స్వలాభం కోసం చేసుకున్న విషయాలు. ఈ రోజు నచ్చనంత మాత్రాన కేసీఆర్ గారు ఎక్కడి నుంచో ఏ రోజు రకంగా అవపడుతున్నారు అని అంటే వారి వ్యక్తిగత అభిప్రాయం. ఈ రోజు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు, ఎవరికి పావుగా మారాలనుకుంటున్నారో ఆ పావుగా మారే ప్రక్రియలో ఎవరికి ఒక బాసటగా నిలవాలనుకుంటున్నారో వారు ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నారు. ఒక వెల్కమ్. ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఏంది ఈ రాష్ట్రానికి వారు చేసిన సేవలు ఏంది, త్యాగం ఏంది, పోరాటం ఏంది, ఉద్యమం ఏంది, ఏ ప్రజల కోసం, ఏ వర్గం కోసం, ఏ ప్రాంతం కోసం వారు పోరాటం చేశారు, ఇవన్నీ కూడా గమనించి దానికి తగ్గట్టు అవకాశం ఇస్తారు. ఈ దేశం పుట్టిన కానించి రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో వచ్చిన కానించి అనేక రకమైన పార్టీల నుంచి పుట్టకొడుగుల్లా వేరే పార్టీలు పుట్టుకొచ్చినాయి, కానీ ఏ ఒక్కటి కూడా మనుగడ సాధించలేదు. అదే రకంగా నాయల భాస్కరరావు తెలుగుదేశం నుంచి వచ్చిన తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నాయల భాస్కరరావు గారు ఉన్నారు. ఆ తెలుగుదేశం పుట్టడానికి ఒక ప్రధాన కారకుడు రామారావు గారికి సలహాలు ఇచ్చి ఆయనే పార్టీ పెడితే నిలబడలే, లక్ష్మీపార్వతి పెట్టింది నిలబడలేదు. ఈ రకంగా కాంగ్రెస్ లో కూడా శాఖోపశాఖలుగా చాలా మందిని పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలలో విభేదాలు వచ్చిన వాళ్ళు ఏదో సాధిస్తామన్న ఉద్దేశంతో వేరే వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ ప్రోత్సాహంతో రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే క్రమంలో కవిత గారు పెట్టారు. రేపు పెద్ద దీనివల్ల సాధించేది ఏం లేదు. ఇప్పటికైనా గుర్తింపునిచ్చిన బీఆర్ఎస్ ని నిందించటమో, రాజకీయ జన్మనిచ్చి
అసలు జన్మనే ఇచ్చిన కేసీఆర్ గారిని నిందించడం మానేస్తే బాగుంటది. వారు ఏమైనా చేయాలనుకుంటే దేశానికి సేవ చేయొచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు, ఉద్యమాలు చేయొచ్చు, పోరాటాలు చేయొచ్చు, 10 మందికి ఉపయోగపడే పనులు చేయొచ్చు, ప్రజలు ఆదరిస్తే ఆదరిస్తారు. కానీ వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ గారిని విమర్శించడం మానేస్తే మాత్రం వారికి బాగుంటది అని అనేది నా సలహా. ఎస్, అంటే ముఖ్యంగా కూడా ఆవిడ మాటల్లో కూడా అమ్మ పాలన వస్తోంది, మొత్తంగా అటు ఉచిత విద్యకు కూడా చాలా వరకు కూడా మొదటి నుంచి కూడా అంటే ఇవాళ మాట్లాడిన మాటలు బట్టి ఎక్కువగా కూడా అంటే కేసీఆర్ టార్గెట్ గానే ఉన్నాయి. మొన్న మనం చూసాము చాలా వరకు కూడా హైడ్రాలో ఇల్లు కూలిపోతున్నా కూడా రాలే, ఎక్కడన్నా నువ్వు ఉన్నావా అని చెప్పి కూడా ప్రజలందరూ ఇంత గోస పెట్టినా కూడా కేసీఆర్ ఎందుకు వచ్చి మాట్లాడలేదు. మన చేవెళ్ళ బస్ ఇన్సిడెంట్ చాలా వరకు కూడా ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఏవైతే కూడా జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ ను కూడా ఆవిడ మాట్లాడుతూ కూడా ఒక్కొక్కటి కవర్ చేస్తూ మాట్లాడిన మాటలు ఒకవైపు తండ్రిని విమర్శిస్తూనే రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క ఇబ్బంది గురించి కానీ ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ గురించి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏవేవైతే మాట్లాడుతున్నారో కొనసాగింపుగా కవిత గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి ఏవేవి రావాల్సినవి ఉన్నాయో ఆ స్క్రిప్ట్ తోని, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ తోని కవిత గారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడిన దాన్ని పెద్ద పరిగణలకు ప్రజలు ఎవరు తీసుకోవట్లేదు, ఆలోచించే పరిస్థితి లేదు. ఈ రోజు కాంగ్రెస్ కి ఏజెంట్ గా కవిత గారు పనిచేస్తున్నారనే విషయం బహిరంగ రహస్యం. లేదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఒక కర్కోటకుడిగా కూడా సంబోధిస్తూ కూడా ఆయన పాలన కూడా చాలా కర్కోటకంగా జరుగుతోంది, ఆయన హిట్లర్ తో కూడా సంబోధించారు. ఎందుకంటే మనం చూసాము ఖమ్మంలో కూడా వెలుగుమట్లను ఎందుకు నేను అట్లా అంటున్నాను, ఒక సీఎం ఆ విధంగా కూడా అనకూడదు, బట్ నేను ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటూ కూడా వెలుగుమట్లలో ఏదైతే జరిగిందో ఒక గర్భిణి ఇట్లా అబర్షన్ అయిపోయింది, అవన్నీ కూడా ఆవిడ ప్రస్తావిస్తూ కూడా ప్రజల కష్టాలు పట్టకుండా కూడా కర్కోటకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆవిడ మాట్లాడిన సందర్భం ఉంది. వారు పదవిలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రజా సమస్యలు తెచ్చిరండి. ఎంపీగా ఉన్నప్పుడు వారి నియోజకవర్గంలో నిజామాబాద్ లో ఎన్ని సమస్యలు తెచ్చిరు, ఎన్ని సమస్యలు అటెండ్ అయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ పార్టీ నుంచి బయటకు పోయేంత వరకు ఎన్ని ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది. కాబట్టి వారి శిస్తుని చాటుకోవాలి. కానీ ఈ రోజు బయటకు పోయినంత మాత్రాన వేరే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మీద కేసీఆర్ గారు పోవట్లేదు, రావట్లేదు అనేది విమర్శలకు దిగడం అనేది సమంజసం కాదు, వారికి భావ్యం కూడా కాదు, విజ్ఞత అంతకంటే కాదు. కాబట్టి వారు నిజంగా రాజకీయంగా ఎదగాలనుకుంటే కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఒకవేళ ఎదగడానికి పోరాటం చేయడానికి ఈ రోజు వారికి వయసు ఆరోగ్యం ఉంది కాబట్టి చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ కేసీఆర్ గారిని విమర్శించి ఏదో అయిదామని అంటే అది రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా మారి పబ్బం గడుపుకుందామని అనుకుంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమో జరుగుతుంది అని అయితే మేము ఊహించట్లేదు. మేము కూడా రాజకీయాలలో చాలా దశాబ్దాలుగా ఉన్నాం. అందరిని దగ్గర నుంచి రాజకీయ నాయకుల్ని, పండితుల్ని కూడా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాం. కవిత ఆమెకు ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది, పెట్టుకోవచ్చు పార్టీ, తప్పకుండా ప్రజలలో పోవచ్చు, పోవటానికి అనేక రకమైన మార్గాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ గారిని విమర్శించడమే లక్ష్యంగా పోయి రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా మారి పార్టీని నడుపుదాము, పబ్బం గడుపుకుందామని అనుకుంటే మాత్రం పెద్ద ప్రయోజనం లేదు. ఏవైతే తెలంగాణలో హక్కులు, నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నాయో దాని గురించే కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బట్ అయితే ఇప్పుడైతే ఉన్న ఈ తెలంగాణ నిజమైన తెలంగాణ కాదు, ఆ తెలంగాణ వేరు. మనం అనుకున్న, నేను కూడా ఇప్పుడు తెలంగాణలో కలిసి పోరాడాను, పనిచేశాను, బట్ చాలా వరకు తప్పు తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వచ్చానని అంటున్నారు. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా నిజమైన తెలంగాణ ఇప్పుడు ఇదే అంటూ కూడా టీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కున్న ఓట్లన్నీ కూడా అటు టీఆర్ఎస్ కి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు నిజమైన తెలంగాణ పార్టీగా కూడా టీఆర్ఎస్ నే గుర్తిస్తారంటారా? 100% ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కేసీఆర్ గారికే గుర్తింపు ఉంటుంది. కేసీఆర్ గారు ఏ మాట చెప్తే అదే శిరోధార్యం అవుతుంది. రాష్ట్రాన్ని సాధించటమే కాకుండా ఈ రాష్ట్రానికి ఏమేం కావాలనో ఆ పనులను చక్కబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారిని కొద్దిగా బలహీనపరచడానికి, బీఆర్ఎస్ ని బలహీనపరచడానికి, నాయకత్వాన్ని బలహీనపరచడానికి రేవంత్ రెడ్డికి ఒక ఊతమిచ్చే విధంగా ఒక ల్యాడర్ గా పనిచేస్తుంది ఇప్పుడు కవిత గారు. అంతకుమించి పెద్ద ఏం లేదు. వారికి ఈ రోజు ఈ విషయాలన్నీ గుర్తొచ్చినాయి అని అంటే ఎట్లా? రాజకీయ జన్మ ఎవరిచ్చారు? ఇదే కేసీఆర్ గారు ఇచ్చారు. జన్మనివ్వడంతో పాటు రాజకీయంగా ఆదరణ, అవకాశం, గుర్తింపు ఇచ్చింది కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ గారు ఫెయిల్యూర్స్ అని అంటే ఈ రోజు ఏడు నుంచి గుర్తొస్తున్నాయి వారికి? పార్టీలో నుంచి బయటకు వెళ్ళగొట్టిన తర్వాత ఆ విషయాలు గుర్తొస్తున్నాయి. పార్టీ నుంచి బయటకు పోవడానికి కారణాలేంటి? ఆమె పార్టీలో ఉంటూనే పార్టీ అధిష్టానం మీద తిరుగుబాటు చేసే విధంగా మాట్లాడటం, పక్కన ఉన్న వాళ్ళని జీర్ణించుకోలేకపోవటం, విమర్శలు చేయటం, దానివల్ల క్రమశిక్షణ
పరమైన చర్యలు తీసుకోవటం, బహిష్కృత నేతగా మిగిలిపోవటం. ఈ రోజు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక ఆయుధం కావాలి కాబట్టి ఆ ఆయుధం కవిత మాదిరిగా తీర్చిదిద్దుకునే అవకాశం ఆయనకు ఉంది కాబట్టి కవితని ఒక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం కేసీఆర్ గారి మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎప్పటికీ వాళ్ళ కళ నెరవేరదు, కళగానే మిగిలిపోతుంది. ఎస్, అంటే కవిత గారి ఎటువంటి స్పీచ్ పెద్దగా అయిపోయిన వెంటనే కూడా బీఆర్ఎస్ హ్యాండిల్లో కూడా ఒక ట్వీట్ పెట్టడం కూడా జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా. అంటే ఎప్పుడు ఒరిజినలే అంటూ కూడా, అంటే కోల్గేట్ పేస్ట్ కు సంబంధించి బిస్లరీ వాటర్ బాటిల్ సింబాలిక్ గా కూడా 2 ఇమేజెస్ ని కూడా కలిపి వెంటనే కౌంటర్ పార్ట్ గా దీన్ని అర్థం చేసుకోవాలా? 100% ఏదైనా ఒరిజినలే కదా. ఈ తెలంగాణని సాధించిన పార్టీగా ఆ రోజు నామకరణం చేసింది టిఆర్ఎస్ కి కేసీఆర్ గారు. టిఆర్ఎస్ అనేది గుర్తింపు వచ్చింది కేసీఆర్ గారి ద్వారానే. టిఆర్ఎస్ ఏ రకంగా సేవలు చేసిందో దాన్ని విస్తరించాలనే ఆలోచనతో బీఆర్ఎస్ గా మార్చిన టిఆర్ఎస్ అంటే ఇప్పటికి కూడా కేసీఆర్ గారికి గుర్తొస్తారు. కేవలం పేరు మార్చి పెట్టుకున్నంత మాత్రాన, ఎన్నికలలో మామూలుగా గుర్తులు వచ్చినంత మాత్రాన ఎన్ని వచ్చినాయి ఓట్లు? గెలవడానికేమో టిఆర్ఎస్ కి సంబంధించిన కారు గుర్తు మీద ఎక్కువ ఓట్లు పడ్డాయి. అక్కడ ఇక్కడ పొరపాటున వేసిన ఓట్లు ఏమైనాయి? బుల్డోజర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, కారును పోలిన గుర్తులు తీసుకొని ఇండిపెండెంట్ గా నిలబడ్డ వాళ్ళకి 3,000, 4,000. అంటే దాని వల్ల ఏం డ్యామేజ్ అయింది? అక్కడో ఇక్కడో కొంతమంది ఎక్కడో ఒక దగ్గర మార్జిన్ లో గెలిచేటోళ్ళు ఓటమికి కారణమైంది. చెడగొట్టడానికి ఉపయోగపడ్డది, బాగు చేయడానికి కాదు. ఇప్పుడు కూడా జరగబోయేది ఆమె ఏదో చెడగొడతా, రేవంత్ రెడ్డికి లాభం చేస్తా అనే ఒక ప్రయత్నంలో కళలో ఉంది. కానీ ప్రజలు ఎప్పుడు కూడా చైతన్యవంతులే. పార్టీ పేరుతో పాటు రీసెర్ అవుతుంది గుర్తు ఎవరికి. మల్లయ్య యాదవ్ గారు ఒక్కసారి అలాగే హోల్డ్ లో ఉండండి. అటు